ఇస్సాకు అబ్రహాం పెంపకంలోను పెళ్లి అయ్యే వరకు కూడా ఎలా ఉన్నాడండి? బలికి తీసుకెళ్తున్నప్పుడు తండ్రికి లోబడ్డాడు, దేవునికి లోబడ్డాడు, బలి అవ్వటానికి సిద్ధపడ్డాడు. ఎందుకు ఏమిటి అని చెప్పి దేవుడిని ఆయన ధిక్కరించలేదండి. దేవుడు ఏమి చెప్తే చేయమన్నాడు. అంటే దేవుని ఎక్కువగా ప్రేమించాడు. అబ్రహాం అంతే, దేవుని ప్రేమించాడు, కొడుకుని ప్రేమించలేదండి. దేవుడు ఏం చెప్పాడో తన కొడుకు ఎడల అదే చేశాడు. అది ముందుగా జరిగిన ఇస్మాయిల్ విషయంలో కూడా దేవుడు ఏం చెప్తే అదే చేశాడు. ఇప్పుడు ఇస్సాకు విషయంలో దేవుడు ఏం చెప్తే అదే చేశాడు. పిల్లల్ని ప్రేమించి దేవుని ప్రేమించాడు. మరి ఇస్సాకు ఎవరిని ప్రేమిస్తున్నాడు? ఇందుకే ఇంట్లో సమస్యలు రావడానికి కారణం ఏమిటి? ఎప్పుడూ ఇంట్లోనూ దేవునికి మొదటి స్థానం అండి.